ఖచ్చితంగా చెప్పగలను 100కి 100% ఈ వీడియో మీకు నచ్చుతుంది, బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, లొకేషన్ ఏంటి కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? శిల్పారామము హైటెక్ సిటీలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఫెస్టివల్ అప్పుడు కానీ, హాలిడేస్ అప్పుడు కానీ, ఫ్యామిలీస్తోని పిల్లలతోని ఎక్కడికైనా వెళ్ళాలి, కొంచెం టైం అనేది వాళ్ళతో గడపాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు. మీకు ఇంకా శిల్పారామము ఎంటర్ అయినాక మెయిన్ ఎంట్రన్స్ అంతా మీరు చూసారు కదా, లుక్ అయితే సూపర్గా ఉంటుంది. దీని టైమింగ్స్ అయితే 12 నుంచి 9 వరకు ఉంటుంది. అంటే ఆఫ్టర్నూన్ 12 నుంచి 9 o'clock వరకు ఉంటుంది. తర్వాత క్లోజ్ అయిపోతుంది. మనము ఆఫ్టర్నూన్ వెళ్ళే కంటే ఈవినింగ్ బయలుదేరి ఒక 5కి 6కి వెళ్ళామంటే చూడడానికి ఆ లైటింగ్కి, ఆ పల్లెటూరు వాతావరణము చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఎంటర్ అయిపోయినాము లోపలికి. ఒకవైపు అయితే షాపింగ్ చేసుకునే స్టాల్స్ ఉంటాయి, ఇంకొక వైపు అయితే విలేజ్ గురించి, అప్పుడు మన పురాతనమైన పద్ధతులు, హ్యాండ్మేడ్ ఎట్లా తయారు చేసేవాళ్ళు, బొమ్మలని, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడి కూడా స్కిప్ చేయకండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా దేవుడివి పూజా సామాగ్రి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వీటినే చూస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టము. మనం పూజ చేసుకున్నప్పుడు డిఫరెంట్గా ఉంటే చూడడానికి, దేవుడి దగ్గర అలంకరించుకోవడానికి చాలా అందంగా అనిపిస్తుంది కదా. పూజ చేసుకున్నంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. एलिफेंट 1500 का जोड़ा है। ఎంత అంకుల్ ఇది? 9,000, 7,000, 5,000 तक है ना। 9,000, 5,000 ఇవి ఎట్లా భయ్యా ఇదంతా? वो वाला 850 मोटा करना कम होता 120 ఇటువైపు స్టాల్స్ అన్నీ కూడా వుడ్ వర్క్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ కూడా ఒకటే ప్లేస్లో ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న స్టూళ్ళు, ఎలిఫెంట్స్, మనకి బౌళ్ళు ఉంటాయి కదా, బౌళ్ళు, స్పూన్లు అన్నీ కూడా వుడ్తో చేస్తారు కదా, అట్లాంటివన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. కాకపోతే రేట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకైతే. టీవీ యూనిట్ దగ్గర మనము హాల్లోన పెట్టేసుకుంటాం కదా, మంచిగా చక్కగా అందంగా బొమ్మలతో అలంకరించుకుంటాము. అలాంటి బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయి. మా వాడికైతే ఈ సైకిల్ బాగా నచ్చింది, తీసేసుకుందామా అన్నాడు. ఆ సైకిల్ రేట్ అయితే ఒక 3,500 చెప్పారు. తగ్గించామంటే 200, 100 తగ్గిస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అనేది చెప్తున్నారు. అంటే వచ్చే వాళ్ళ దాన్ని బట్టి చెప్తున్నారు. వాళ్ళ చేతిలో ఐఫోన్ ఉంటే వాళ్ళకి ఒక రేటు, మామూలుగా నార్మల్గా ఉండే వాళ్ళకి ఒక రేటు అనేది చెప్తున్నారు. ఏంటది? అది వైట్ పక్కది.
ఒకటి 300 ఒకటి 300 అన్న ఒకటి 300 ఒకటి తీసుకో ఇది 100 అంత చిన్న కమలం పూలు అయితే చాలా బాగున్నాయి, తీసేసుకోవాలనుకున్నాను. చూసారు కదా, పెద్దది 300 ఉంది సైజుని బట్టి, చిన్నది 200, ఇంకా చిన్నది 100. మనము టీవీ యూనిట్ దగ్గర టీ పొయ్యి దగ్గర పెట్టేసుకుంటాం కదా, ఫ్లవర్ వాజ్లోన ఆర్టిఫిషియల్ ఉంటాయి ఫ్లవర్స్, అవైతే చాలా బాగున్నాయి. వెదురుతో చేస్తారు కదా, చిన్న సోఫా చైర్లు, స్టూల్స్, ఫ్రూట్స్ పెట్టుకునే బాస్కెట్లు, ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంటికి సంబంధించినవి చాటలు కూడా అసలు రేర్గా కనిపిస్తాయి కదా శిల్పారామంలో, అవి కూడా ఉన్నాయి. చాట్ అయితే ఒకటి 300 ఇట్లా ఉంది. ఇంట్లో చాట ఉండాలి అని అంటారు కదా, నాకైతే బాగా నచ్చింది అక్కడ అవి. శిల్పారామంలో ఇది నాకు చాలా బాగా నచ్చింది. శిల్పారామం అంటేనే శిల్పకళలకు పెట్టిన పేరు. ఇదిగో ఎంతో అందంగా తీర్చిదిద్దిన విగ్రహాలు, ఆలయాల గోడలపై చూస్తాం కదా చక్కటి విగ్రహాలు, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. లాన్లో అలంకరించుకున్న బొమ్మలు, ఒకటా రెండా, చూస్తుంటే చూడాలనిపించే ఎన్నో శిల్పాలు, ఎన్నెన్నో. అసలు అక్కడ చూస్తూ ఉన్న కొద్దీ మనకి సమయం తెలియదు, అలా చూస్తూ ఉండిపోతాము. మేమైతే ఒక 45 మినిట్స్ వరకు అక్కడే ఆ విగ్రహాలు చూస్తూనే మురిసిపోయాము. హాల్సే కాకుండా మనకి ప్రతిరోజు సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవుతాయి, అవి కూడా చాలా బాగుంటున్నాయి. లైటింగ్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. శిల్పారామం చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇక అన్ని వర్గాల వారు, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే వచ్చి ఇది బాగుంది అని అనిపించేలా అయితే ఉంటుంది. వాటర్ ఫాల్స్, శిల్పారామంలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అందరూ కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే న్యాచురల్ వేలో వాటర్ వస్తుంది, సౌండ్ కూడా చాలా బాగుంది. మీరు కూడా విన్నారు కదా. ఇంకా అందరు కూడా వీడియోస్ అని ఫొటోస్ అని అక్కడ తీసేసుకుంటున్నారు. మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అనేది తీసేసుకున్నాము. లైటింగ్కి, ఆ వాటర్కి, అక్కడున్న గ్రీనరీకి అయితే మాటల్లో చెప్పలేము. అది అక్కడికి వెళ్ళి చూస్తేనే మనకి దాన్ని ఆస్వాదిస్తేనే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. కొన్ని ప్లేసెస్ని అయితే ఎప్పుడైనా ఒక్కసారైనా చూడాలి అని అనుకుంటూ ఉంటాం కదా, అది హైదరాబాద్లో ఉండేవి. మనము హైదరాబాద్లో ఉన్ని వాళ్ళైనా లేకుంటే ఎక్కడి నుంచి వచ్చి ట్రావెల్ చేసి అరే హైదరాబాద్లో ఏ ప్లేస్ బాగున్నాయి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేసు. ఒక్కసారైనా చూడాల్సిందని, చాలా బాగుంటాయి అన్నీ కలిపి. అంటే ఒక్కటి కాదు, ఎంజాయ్ చేయడానికి ఉంటుంది, షాపింగ్ చేయడానికి ఉంటుంది, ఒక విలేజ్కి వెళ్ళామన్న ఫీల్ అయితే వస్తుంది. ఏజ్ డిఫరెన్స్ లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మనము ఎంజాయ్ చేయాలంటే ఇది మంచి ప్లేస్. అసలు అన్నీ ఉన్నాయి కదా, షాపింగ్ చేయాలన్నా, ఆడుకోవాలన్నా, పిల్లలు కాసేపు రిలాక్స్ అవ్వాలన్నా కూడా బెస్ట్ ప్లేస్. అసలు అక్కడ పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. నాకైతే ఆ ప్లేస్ చాలా నచ్చింది. కొద్దిసేపు వాటి దగ్గర కూర్చొని కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ మా పిల్లలకి స్నాక్స్ టైము. ఇది మా పిల్లలకి స్నాక్స్ టైము. స్నాక్స్ అయితే అక్కడ పాప్కార్న్, చాయ్, బిస్కెట్లు, సమోసాలు అంతే ఉండేను. ఇంకా మేమైతే పిల్లల కోసం పాప్కార్న్, మా కోసం చాయ్ తీసేసుకున్నాము. పాప్కార్న్ అయితే ఇంట్లో చేసే విధంగా టేస్టీగా ఉంది.
మా చిన్నోడికి కోపం వచ్చినా అట్లనే వస్తుంది, ప్రేమ వచ్చినా అట్లనే వస్తుంది. ఇంకా నాన్ స్టాప్గా పెడుతూనే ఉన్నాడు. వద్దు నాన్న నువ్వు తిను అంటే, లేదు లేదు అందరం కలిసి తింటేనే బాగుంటుంది కదా అని వాళ్ళ నాన్నకైతే ఇంకా ముద్దు ఒక సైడు ముద్ద అంటారు కదా, ఒక సైడు ముద్దులు పెడుతూ ఒక్కొక్కటి పాప్కార్న్ తినిపిస్తూ ఉన్నాడు. చాలా నవ్వుకున్నాం అక్కడ కొద్దిసేపు. ఇంకా అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయినాక మళ్ళీ షాపింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇటువైపు స్టాల్స్ అన్నీ కూడా పింగాణికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. పింగాణి కప్పులు, టీ కప్స్ ఉంటాయి కదా అవి, పింగాణి ప్లేట్లు, మనం పికిల్స్ వేసుకునే పెద్ద పెద్ద జార్లు అన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ మట్టితో తయారు చేస్తారు కదా, మట్టి కుండలు, మళ్ళీ కడాయిలు, ఊర్లంటే ఉండేవి ఇక్కడ శిల్పారామంలో దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఫుడ్ అనేది మళ్ళీ న్యాచురల్ వేలో కుక్ చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు కదా, ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. కడాయిను విత్ లిడ్తో మనకి ఏంటంటే 300 వస్తుంది. రేట్ అయితే రీజన్ అనిపించింది, మన బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. నీట్గా ఫినిషింగ్ కూడా ఉంది, చాలా బాగుంది. ఇవాళ రేపు అందరూ కూడా మళ్ళీ న్యాచురల్ వేలో పాతకాలం పద్ధతిలో వంట చేసేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అందరం కూడా అనుకుంటున్నాం కదా. అలాంటప్పుడు డౌట్ లేకుండా ఖచ్చితంగా తీసేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇక్కడ నాకు మళ్ళీ నచ్చింది తాబేలు, చాలా క్యూట్గా ఉంది. చిన్నది పెద్దవి కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెం రేటు ఎక్కువగా ఉన్నాయి. తాబేలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసేసుకోవాలని, నాకు చాలా ఇష్టము ఇట్లాంటివి. ఎందుకంటే మనము సింహద్వారం ఉంటుంది కదా, ద్వారం దగ్గర వాటర్ పోసుకొని ఫ్లవర్స్ అనేవి వేసుకొని అక్కడ పెట్టుకుంటే చాలా నిండుగా కనిపిస్తుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ముగ్గు కూడా పెట్టేసుకొని ముగ్గు దగ్గర పెట్టుకుంటే కూడా చాలా అందంగా అనిపిస్తుంది. మన ఇంటిని కొన్ని కొన్ని వస్తువులతోనే అందంగా అలంకరించుకోవచ్చు కదా, అందులోనికి ఇది ఒకటి తాబేలు పెట్టుకుంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ అన్నీ కూడా అవే ఉన్నాయి. ఇంకా అక్కడ బోటింగ్ కూడా చూసారు కదా మీరు, వాటర్లోన ఫ్యామిలీ అందరం కూడా బోటింగ్ చేయొచ్చు అని అనుకుంటే చేయొచ్చు. మేమైతే మాత్రం బోటింగ్ చేయలేదు, ఎందుకంటే ఇంకా టైం అయిపోతూ ఉంది, ఇంకా చూసేందుకు చాలా ఉన్నది కదా, చూసేద్దాం అనుకొని ఇంకా బోటింగ్ సైడ్ అయితే పోలేదు. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే మా పిల్లలు ఆడుకుంటున్నారు. కొద్దిసేపు మళ్ళీ వాళ్ళు ఆడుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది, క్లాత్ వైజ్ అయితే బాగుంది. చెప్పాను కదా రేటే కొంచెం ఎక్కువగా ఉంది, మనం బార్గింగ్ చేసి మనము తీసేసుకోగలిస్తే చాలా బెస్ట్. అసలు క్లాత్ అయితే బాగుంది. శిల్పారామంలో ఇంకో చక్కటి ప్లేస్ ఉంది. కులవృత్తులతో తీర్చిదిద్దిన బొమ్మలు, కమ్మరి, వడ్రంగి, రైతు, సొన్నకారు, ట్రైబల్ లైఫ్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవి చూస్తుంటే ఒక విలేజ్కి వెళ్ళామా అన్న ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది. ఈ రోజుల్లో పిల్లలకి ఇది అయితే మనం చూపించాలి, ఎందుకంటే కనుమరుగైపోతున్న మన కులవృత్తుల్ని తెలిసేలా చేయాలి. అప్పట్లో మన పూర్వీకులు పడ్డ శ్రమ మన పిల్లలకి తెలిసేలా చేయడం మన బాధ్యత. వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన వాళ్ళని కూడా అవుతాము. ఇదైతే రాజస్థాన్ పప్పెట్ షో. ఇది ఎప్పుడైనా వినడమే కానీ పుస్తకాలలో నేనైతే స్వయంగా చూడలేదు మేము. ఈరోజు మేము ఇది కూడా చూసాము, చాలా బాగుంది. ఆవిడ చేయితోనే ఆ పప్పెట్ షోని చూపిస్తూ ఉంది, ఎంతో చక్కగా ఆడిపిస్తూ ఉంది బొమ్మల్ని. మా పిల్లలు ఇక్కడ ఆ విలేజ్ వాతావరణం అయితే చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. మా మిస్సెస్ అవన్నీ వాటికి చెప్తా ఉన్నది, వీళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు. శిల్పారామంలో ఫస్ట్ మనం చూడవలసిన ప్లేసు ఇది, కానీ మేము ఎందుకు లాస్ట్లో పెట్టుకున్నామంటే చూస్తున్నారు కదా, అచ్చంగా పల్లెటూరు రాత్రి వేళల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం ఈ టైంలో వెళ్ళామంటే అక్కడ వాతావరణము, లైటింగ్ సిస్టము అంతా కూడా బాగుంది, చక్కగా అందంగా కూడా ముగ్గులు పల్లెటూరులో ఇలానే ఉంటాయి, ఎర్రమట్టితో అలికి ఇంకా ముగ్గులు పెట్టేసుకుంటారు కదా, చాలా బాగుంది. మా పిల్లలు అయితే నాకు ప్రతిదీ కూడా అడుగుతూ ఉన్నారు,
ఎందుకు పక్క పక్కనే ఇల్లున్నాయి, అందరూ కూడా బయట ఎందుకు కూర్చున్నారు అని. అప్పటి రోజుల్లో అయితే రాత్రి అయిందంటే వాళ్ళ పనికి సంబంధించిన వస్తువులన్నీ కూడా హాలు బయట పెట్టుకునేవాళ్ళు. ఇంకా రాత్రిపూట అందరూ కూడా బయట కూర్చొని ముచ్చట్లు వేసుకొని కబుర్లు చెప్పుకొని కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అంటే పల్లెటూరు కూడా సిటీ లెక్క అయిపోయింది కదా. పూర్వం రోజుల్లో అలానే ఉండేను నాన్న అని చెప్తే ఓహో అంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరు కూడా ముచ్చట్లు పెట్టారు. ఎందుకంటే అక్కడ ఎద్దులు నాగలు దున్నేది కనిపిస్తుంది కదా, అది చూడంగానే వాళ్ళకి వాళ్ళ తాతయ్య గుర్తుకొచ్చారు. మా నాన్న కూడా ఎద్దులు నాగలి దున్నేవాళ్ళు, కానీ అది వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఏమీ చూడలేదు, ఎప్పుడో చూశారు. కానీ అది చూడంగానే వాళ్ళకి వాళ్ళ తాతయ్య గుర్తుకొచ్చారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. శిల్పారామము ఇంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళాము. మా చిన్నోడికి 4 ఇయర్స్ ఉంటాయి అప్పుడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. అప్పటికి ఇప్పటికీ కొంచెం డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఇంకా చూసేసినాక ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి 9:30 అయిపోయింది. అందుకోసమని ఇక్కడ ఫాస్ట్గా వంట అయితే చేసేసుకుంటున్నాను, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. పిల్లలు తిరిగి తిరిగి వచ్చారు కదా, ఆకలేస్తూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో మనము కర్రీస్ అన్నీ పెట్టుకుంటే వాళ్ళు పడుకుడిపోతారని ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కునే లోపు మనం కుక్కర్లో కానీ చేసేసుకుంటే తొందరగా అయిపోతుందని ఇక్కడ కుక్కర్లో అయితే బగారా రైస్ చేసేసుకుంటున్నాను. బగారా రైస్ అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాను. ఫస్ట్ మనకి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయినాక బగారా సామాన్లు ఉంటాయి కదా వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వేగించుకోవాలి. తర్వాత మనం బియ్యం కడిగి తాలింపులో వేసుకొని ఒక 5 నిమిషాలు వేపేసుకున్నాక ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటే మనకి రైస్ అయితే చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. దాంతో మనం ఆనియన్, కీర, రైతా కొంచెం పెట్టుకుంటే వేడి వేడిగా ఇంకా తిన్నామంటే ఇంకేమీ అవసరం లేదు. నేనైతే చాలా సింపుల్గా ఇలా చేసేసుకున్నాను, టైం ఎక్కువగా లేదు కనుక. మా పిల్లలకు కూడా బగారా రైస్ అంటే చాలా ఇష్టము, అందుకోసమని ఇంకా ఇలా చేసేసుకున్నాను. వీకెండ్ ఎక్కడికైనా పిల్లలతో వెళ్ళాలనుకుంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళామంటే ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. అవును, మీలో ఎంతమంది శిల్పారామంకి వెళ్ళారు లేదు అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చింది, బాగుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్టు ఉంటే వాళ్ళకి రీచ్ అవుతుంది కదా అని అనుకుంటా ఉన్నాను. నాకు కూడా మీరు చేసే లైక్, కామెంట్ వల్ల ఇంకొక వీడియో చేయాలి అని ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది. ఒక వీడియో వెనకాల చాలా కష్టమే ఉంటుంది. ఒక 3 days కానీ కష్టపడకపోతే ఒక వీడియో అవ్వదు. మీరు చేసే లైక్, కామెంట్ వల్ల వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.